ఈ ఫోన్ కాల్ కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను గురూజీ. ఈ రోజు కాల్ కలిసేసింది. నా అదృష్టమే గురూజీ అది. అమ్మా నీ అదృష్టమే. నాకు నీ ఫోన్ కాల్ కోసం ఎన్నో రోజుల నుంచి సార్. 4 రోజుల క్రితం మా నాన్నగారితో గొడవ కూడా అయింది సార్ నీ ఫోన్ కాల్ కోసం. అస్తమాన నువ్వు మెసేజ్ పెడుతున్నావు, డబ్బులంతా ఖర్చు అయిపోతుంది, నీకు ఫోను రాదు, ఏం రాదు. ఏమి రాదు, నువ్వు చేస్తున్నావా అని చెప్తున్నారు, వాళ్ళు చేసుకో, నువ్వు చాలు, నువ్వు ఫోన్ మెసేజ్ చేయకొని చెప్పారు సార్ 4 రోజుల క్రితం. నైట్ అంతా ఏడుస్తూనే పడుకున్నాను. నువ్వు అది ఏడ్చుకొని పడుకున్నావు కదా, అందుకే ఈ రోజు కాల్ కలిసింది. దేవుడు నిన్ను కరుణించేశాడు తల్లి. అవును సార్, యోగక్షేమ రోజు చేసుకుంటానండి. చాలా ఆనందంగా ఉంది సార్. మీరు ఇప్పుడు కష్టాలు పడ్డ కన్నీరు కూడా మర్చిపోయి మీతో మాట్లాడగలుగుతున్నామండి. సరే తల్లి, సరే. నాది రాశి నక్షత్రం ఏమంటారు గురించి 20వ తారీఖు 2వ నెల 1997లో జన్మించానండి. 97 90 97 అండి. 97. ఇప్పుడు 20 సంవత్సరాలు అంతే మీకైతే. ఇంకా ఏం చదువుకున్నావు? నేను 10th క్లాస్ చదివాను సార్. 10th క్లాస్ చదివినప్పుడు ఒక అబ్బాయి ద్వారా నాకు కొద్దిగా ఇబ్బంది జరిగింది. దానివల్ల నాతో చదివి మనసుని డిస్టర్బ్ చేస్తారండి. చూడు, ఎవరి వల్లనో నీ జీవితమే పాడైంది. అదే సార్, ఒక అబ్బాయిని ఇష్టపడడం జరిగిందండి. ఆ టైంలో తెలియదు గురూజీ. కాల్ రికార్డింగ్ చేశారండి, అబ్బాయి నేను మాట్లాడుకున్నది. ఓ అబ్బాయి నువ్వు మాట్లాడిన కాల్ రికార్డ్ చేస్తారా? ఎవరు చేసింది? ఊరంతా ఇచ్చారండి. మా ఇంట్లో వాళ్ళ మా బావని మా మేనత్త కొడుకు ఇచ్చాడండి నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి అండి. ఇప్పుడు ఏం చేయాలి సార్, నా జీవితం అనేది అబ్బాయి అప్పుడు అతనితో పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదండి. ఈ సైడ్ మా నాన్నగారు చెప్పిన మీద చేసుకోమంటున్నారు. ఈ ఆరోగ్యం కూడా బాగాలేదు, స్కిన్ అలర్జీ అనేది పట్టేసి 2 రోజులు ఊరుకుంటలేదండి. సరే తల్లి, సరే తల్లి, నువ్వేం టెన్షన్ పడకు, కంగారు పడకు, ప్రశాంతంగా చెప్పండి సార్. నా నక్షత్రం రాశి పుష్య నక్షత్రం, కర్కాటక రాశి. రాసుకో. పెళ్ళి ఇప్పుడు ఫిక్స్ అయింది కదా? మామూలుగా మాట్లాడుకున్నారంటే ఇష్టమా కదా, అబ్బాయిని అమ్మాయిని అడగమని అన్నారు. ఇష్టమా అంటే పండుగ వెళ్ళాక మాట్లాడుకుందామని వెళ్తే అన్నారు అంతే. పండుగ వెళ్ళిన తర్వాత అసలు ఉందా సార్? నాకు అయ్యి ఎతనితోనే అవుతుందా సార్? ఎందుకు ఇతను అంటే నీకు ఇష్టం లేదా? అయితే మీ బావ అంటే అవుతుందా సార్? ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. నువ్వు చేసుకోవాలనుకున్నావా వద్దు అనుకున్నావా? అది చెప్పు, మీ అమ్మ ముందర చెప్పు, పర్వాలేదు సార్. నాన్నగారు అమ్మగారు చెప్పింది. అయితే చేసుకో తల్లి. ఇప్పుడు బావ నీ పైన ఎంత ప్రేమ పెట్టుకో అంటే నేను వెనకే ఫాలో చేసి అతని పైన గొడవ పడతాడు చెప్పు? నువ్వు బాగున్నావు కదా, చూడ్డానికి మంచిగా బాగున్నావు, నీకేం తక్కువ చేస్తాడు దేవుడు? బాగున్నావు తానే లక్షణంగా చూడ్డానికి. అవును సార్. అందుకే మీ బావ కూడా నీ పైన ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటాడు, చక్కగా ఆరాంగా ఉండండి. వేరే వాళ్ళకి ఎవరికైనా చేసుకుంటే ఇబ్బంది పెడతాడు. మీ బావే కదా, బావకు అన్నీ తెలుసు కాబట్టి బావ నిన్ను క్షమించేశాడు కాబట్టి ఏమి ఇబ్బంది రాదు. ఆరోగ్యం బాగుంటుందా సార్? ఆరోగ్యము బాగుంది. కొంచెం యూట్రస్ ప్రాబ్లం ఉంది, గర్భకోశం రిలేటెడ్, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది అని ఉంది. ఇంత అప్పుడప్పుడు సైనస్ ప్రాబ్లం వల్ల హెడేక్, తలనొప్పి వస్తుంది. ఇంతకు మంచి మేజర్ ఇంకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్కిన్ అలర్జీ అన్నావు కదా, ఇది కూడా తగ్గిపోతుంది. నేను కొన్ని ఆయుర్వేదిక్ చెప్తాను, అది చెయ్యి, సరేనా? ఈ మునగాకు తెలుసు కదా, మునుగుమానది ఆ ఆకు ఉంటుంది కదా, ఆ ఆకుని తచ్చి దాన్ని తచ్చుకొని దాన్ని బాగా ఎండలో వెండేసేయండి. నీటిలో బాగా ఎండలో నీటిలో, ఏదైనా నీటిలో ఎండ పడకుండా బాగా దాన్ని వెండిపోవాలి, బాగా పౌడర్ ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత దాన్ని మిక్సీ కేసి బాగా పౌడర్ చేసేయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.